Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, పొలిటికల్ అఫైర్స్ అనలిస్ట్ డాక్టర్ పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. ఉమర్ అబ్దుల్లా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత పరిస్థితులు మారినాయి. డైరెక్ట్ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నంత వరకు కొత్త సైన్యం కంట్రోల్లో కానీ శాంతి భద్రతల విషయంలో భరోసా ఉండే పరిస్థితి ఉంది అనేటువంటి వాదన ఒకటి బయలుదేరింది. ఏమంటారు మీరు? లోకల్ గవర్నమెంట్ స్పష్టంగా చెప్తున్నా, తక్కువ తెలివితేటలు నా మాటలు ఎవరు చెప్పినా కేశవ్ గారు చెప్పారు అన్నా. నేను జూలై 12, 2024 మీరు చూసుకోండి, న్యూస్ పేపర్ గూగుల్ చేయండి. జూలై 13, 2024 ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం హక్కులన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసేసుకుని లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారు. ఒక్క ఆఫీసరు ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్ అంతా లెఫ్టినెంట్ గవర్నర్, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. సో ఇప్పటికీ అదే ఉంది. కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయితే అక్కడ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు అంతా మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నరే చేయాలి. అడ్వకేట్ జనరల్ లెఫ్టినెంట్ గవర్నర్, ప్రతి లా ఆఫీసర్ని లెఫ్టినెంట్ గవర్నర్, ప్రతి కేసు రిజిస్ట్రేషన్ లెఫ్టినెంట్ గవర్నర్. ఇంకా చీఫ్ మినిస్టర్ దేనికున్నాడు? చీఫ్ మినిస్టర్ బ్లేమ్ చేయకూడదు, అతనికి ఏం సంబంధం లేదు. అలంకారంగా తిరుగుతున్నారు. పంచాయతీ రాజ్, రూరల్ వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై అంతే. మొత్తం జ్ఞాపకం పెట్టుకోండి, జూలై 12, 2024 మొత్తం ఆర్డర్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు సివిలియన్ గవర్నమెంట్ రాలేదు. అప్పటికి సెప్టెంబర్లో ఎప్పుడో వచ్చి. అది మీ ప్రశ్నకి జవాబు వచ్చిందా? రైట్ వచ్చింది. అంటే ఇప్పుడు యాక్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ బాధ్యత ఉందంటారా? ఇక మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. కేర్ఫుల్ గా అసెస్ చేయాలి, యుద్ధానికి వెళ్ళినట్టుగా వెళ్ళాలి, మనం తొందర చేయాలి, వాళ్ళని బెదిరించాలి, వాళ్ళతో ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టించాలి, అవన్నీ చేయాలి. మనకి తర్వాత ఒక చిన్న విషయం చెప్తున్నా మీకు. మన భారతదేశం సైన్యం యుద్ధానికి ట్రైన్ ఉన్నది. 47 నుంచి పాకిస్తాన్తో యుద్ధం అలా కంటిన్యూ అవుతుంది. 62 నుంచి చైనాతో యుద్ధం అలా కంటిన్యూ అవుతుంది. మధ్యన శ్రీలంకతో 20,000 మంది, ఇందిరా వేరు 1000 మంది, ఎంతో మంది చచ్చిపోయారు కూడా శ్రీలంకలో. అది మర్చిపోయారు. కార్గిల్లో 1000 మంది చచ్చిపోయారు. ఈశాన్యంలో 1000, 2000, 5000 మంది చచ్చిపోయారు. 20 సంవత్సరాలు ఫారెన్ మిలిటరీ గ్రూప్ని కంట్రోల్ చేయడానికి. 47 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈవేళ వరకు భారత్ మిలిటరీకి రెస్ట్ లేదు. బ్యాటిల్ టెస్టెడ్ అంటారు. యుద్ధానికి అనుభవం ఉన్న ఆర్మీ ప్రపంచంలో ఫుల్ గా ఒకే ఒక ఆర్మీ ఉన్నది, భారతదేశం. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.